కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్రాజ్లో నిర్మాణంలో అవకతవకలపై సుదీర్ఘ విచారణ నిర్వహించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ శుక్రవారం తన కార్యాలయంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు సీల్డ్ కవర్లో నివేదికను అందించారు. 3 సంపుటాల్లో నివేదికను సిద్ధం చేశారు. దాదాపు 650కి పైగా పేజీలతో ప్రధాన నివేదిక అందజేసినట్లు జస్టిస్ ఘోష్ పేర్కొనగా అనుబంధాలతో కలిపి మొత్తం 3 సంపుటాలుగా ఇచ్చిన నివేదికలో 1000కి పైగా పేజీలున్నట్లు సమాచారం. రైట్గా పూర్తి నివేదికనైతే జస్టిస్ ఘోష్ కమిషన్ ఇటు నీటిపారుదల శాఖ మంత్రికి అయితే ఇచ్చేసింది. సో దీని మీద ఎలా ఉండబోతుంది ఇటు అది ఈరోజు మధ్యాహ్నము కొద్ది నిమిషాలలో అంటే దాదాపు 2 గంటలకి సీఎం పేషీకి వెళ్ళబోతుంది. సో సీఎం పేషీకి వెళ్ళిన తర్వాత ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనేది పూర్తి అప్డేట్స్ని అందించడానికి మా ప్రతినిధి భవిత లైవ్లో సిద్ధంగా ఉన్నారు. బదో చెప్పండి, అప్డేట్స్ ఏంటి అసలు? రాహుల్, ఏదైతే కాళేశ్వరం కుంగుబాటుకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం, దానికి సంబంధించిన నిన్నటితో ముగిసింది. అయితే నిన్నటితో చివరి తేదీ కావడంతో నిన్న పీసీ ఘోష్ ఏదైతే కాళేశ్వరం కమిషన్ విచారణ సంబంధించి చైర్మన్ గా ఉన్నారో పీసీ ఘోష్ దానికి సంబంధించిన నివేదికను నీటిపారుదల ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంపీ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేశారు. అయితే దాదాపుగా అందులో 1000 పేజీల వరకు కూడా ఒక నివేదికను సిద్ధం చేసి వాళ్ళకు సమర్పించినట్లు తెలిసింది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికీ కాళేశ్వరం కమిషన్ లో భాగంగా కింది స్థాయి నుంచి దాదాపు ప్రభుత్వంలో ఇన్వాల్వ్ ప్రభుత్వ పెద్దలని కూడా విచారించినటువంటి కమిషన్ దాదాపు 115 మందిని విచారించింది. 113 వ్యక్తిగా విధులు రాజేందర్, 114 వ్యక్తిగా హరీష్ రావుతో పాటు 115 వ్యక్తిగా కేసీఆర్ ని విచారించడంతో పూర్తి స్థాయిలో విచారణకు సంబంధించిన అన్ని ఆదేశాలు పూర్తి కావడము, వాళ్ళ విచారణ కూడా పూర్తయినటువంటి సందర్భంగా దాదాపు 3000 అఫిడవిట్లతో పాటు 40,000 పేజీల నివేదికను సిద్ధం చేసింది పీసీ ఘోష్ కమిషన్. అయితే అందులో పూర్తి స్థాయిలో ఫైనల్ రిపోర్ట్ ని సిద్ధం చేసి దాదాపు 1000 పేజీల నివేదికను నిన్న రాహుల్ బొజ్జాకు అందజేసింది. మరి కాసేపట్లో రాహుల్ బొజ్జా అంటే నీటిపారుదల మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారన్నటువంటి మనకున్నటువంటి సమాచారం. అది మరి కాసేపట్లో నివేదికను రెడ్డికి అందజేశారు. అది పూర్తి స్థాయిలో షీల్డ్ కవర్ ను పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. అయితే అది ప్రస్తుతం ఒక లాకర్ లో ఉంచినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా దానికి సంబంధించిన నివేదికను అసెంబ్లీలో పెట్టే సమయంలో కావచ్చు, దానికంటే ముందు కేబినెట్ లో దానికి సంబంధించిన మంత్రివర్గం సమావేశం జరిగినప్పుడు దాన్ని చర్చించేటువంటి ముందే న్యాయ సలహా ప్రభుత్వం తీసుకున్నట్టుగా తెలిసింది. ఆ సందర్భంలోనే లాకర్ ఓపెన్ చేసినట్టు కూడా మనకున్నటువంటి సమాచారం. అయితే పూర్తి స్థాయిలో నివేదికలో ఏముంది, గత కొంతకాలంగా కాళేశ్వరం కుంగుబాటుకు గురైన తర్వాత పీసీ ఘోష్ విచారించిన తర్వాత నివేదికలో ఏం పొందుపరిచింది, ఎవరిని బాధ్యులను చేసింది, అసలు ఎలాంటి అంశాలను అంటే పూర్తి స్థాయిలో ప్రాజెక్టు కుంగడానికి గల కారణాలు ఏంటి, ఎలాంటి అంశాలు కుంగడానికి తోడ్పాటు అయిన అంశాలను పూర్తి స్థాయిలో ఆ నివేదికలో పొందుపరిచినట్టు కూడా మనకున్నటువంటి సమాచారం. అయితే ముఖ్యంగా పూర్తి స్థాయిలో మొదటి స్టెప్ నుంచి పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్మించే స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్వీర్యం కావడం, నిర్లక్ష్యం వహించడంతోనే ప్రాజెక్టు కుంగుబాటుకు గురైంది అని చెప్పేసి కూడా వాళ్ళు అందులో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ప్రాజెక్టు అంటే ఒక బ్యారేజ్ నిర్మించేటప్పుడు, ఒక ప్రాజెక్ట్ నిర్మించేటప్పుడు దానికి సంబంధించినటువంటి భూభాగం ఏదైతే ఉంటుందో కావాల్సిన టెస్టులు చేయకుండానే ప్రాజెక్టు నిర్మించడము, అంతేకాకుండా ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభం అయ్యేటప్పుడు కూడా పూర్తి స్థాయిలో మంత్రివర్గ సంఘంలో చర్చించడం కంటే ముందు కూడా ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ సబ్ కమిటీలో చర్చించకపోవడము, దాని తర్వాత మంత్రివర్గంలో చర్చించకపోవడం, పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభం అయిన తర్వాతనే ప్రాజెక్టు గురించి మంత్రివర్గ చర్చలో జరిగిన తెలుస్తుంది. రైట్ భవిత, ఆల్రెడీ కూడా ఎన్డీఎస్సీ నీటి నిల్వ ఉండకూడదు అక్కడ ఎక్కువ మొత్తంలో ఉంది. అందులో ఇది వర్షాకాలం కాబట్టి ఎక్కువగా నీళ్ళు అక్కడ నిల్వ ఉంచారు. సో దీన్ని దిగువకు కూడా విడుదల చేయాలంటూ కూడా ఎన్డీఎస్సీ ఆల్రెడీ కూడా రిపీట్ ఇచ్చింది. బట్ ఇక్కడ వచ్చేసరికి థింగ్ ఏంటంటే ఆల్రెడీ దీని మీద అంటే పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ఇప్పుడు క్యాబినెట్లో అత్యవసర క్యాబినెట్ ఏమైనా పెట్టి మంత్రులందరూ చర్చించే అవకాశం ఉందా, లేదంటే వర్షాకాల సమావేశాలు జరిగినప్పుడే దీన్ని చూసుకుందామని వెయిట్ చేసి అసెంబ్లీలో ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అప్పుడు మాత్రమే చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ భవిత
అయితే ముఖ్యంగా మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ 7th పియర్ కుంగుబాటు గురి కావడము, దానికి సంబంధించి అన్నారం సింగిలలో సీకేజీలు కావడం, అంటే బుంగలు రావడం, ఇదంతా కూడా పూర్తి స్థాయిలో మేడిగడ్డ అన్నారం సింగిల కేవలం నీటి మళ్లింపు కోసం ప్రాజెక్టు నిర్మించారు. కానీ కేసీఆర్ హయాంలో కేసీఆర్ చెప్పినట్టుగానే అధికారులు పని చేయడము, అందులో ఇన్వాల్వ్ కాంట్రాక్టులు కావచ్చు, పూర్తి స్థాయిలో విభాగం అంతా కూడా కేసీఆర్ కన్సర్న్లోనే పనిచేశాయి. అయితే కేసీఆర్ అంటే మాటల మేరకు వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాల మేరకి అసలు నీళ్లు మళ్లింపు కోసం ఉపయోగించాల్సినటువంటి ప్రాజెక్టు మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సింగిల నీటి మళ్లింపు కోసం ఉపయోగించేటువంటి బ్యారేజ్ అని పూర్తి స్థాయిలో నీటిని నిల్వ ఉంచడం వల్లనే ఈ మేడిగడ్డ కుంగుబాటుకు గురైందని చెప్పేసి కూడా కమిషన్ నివేదికలో పేర్కొన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే కుంగుబాటుకు గురి కావడము, దాని తర్వాత అంటే మొదటిసారి 2016లో ప్రాజెక్టు నిర్మించడం, దాని తర్వాత 2019 3 సంవత్సరాల్లో పూర్తి చేయడము, అంటే అంత ఫాస్ట్ గా ప్రాజెక్టు పూర్తి చేయడము, అంతేకాకుండా వర్షకాలంలో నీటిని నిల్వ ఉంచడము, ఆ నీటిని తరలింపు చేసిన తర్వాత కొంత మేరకు డ్యామేజ్ అయిన విషయాన్ని ప్రభుత్వానికి తేల్చి చెప్పినప్పటికీ దానిపైన ఎలాంటి మరమ్మతులు చేయకపోవడం, ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ప్రాజెక్టు డ్యామేజ్ కావడానికి గురైంది అని చెప్పేసి కూడా నివేదికలో పేర్కొన్నారు. అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ సంబంధించిన నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఎన్డీఎస్ కూడా నివేదిక ఇచ్చింది. పూర్తి స్థాయిలో దాంట్లో నిర్లక్ష్యం ఉంది, వాళ్ళ యొక్క వైఫల్యం వల్లనే అంటే ప్రాజెక్టు కుంగుబాటు గురైందని చెప్పేసి కొంతమంది అధికారులపైన చర్యలు తీసుకోవాలంటే కూడా ఇప్పటికే విజిలెన్స్ కావచ్చు, ఎన్డీఎస్ఏ కావచ్చు, కావచ్చు ఈ రిపోర్ట్లు కూడా వచ్చినాయి. అయితే వీటికి అనుగుణంగా మరికొంతమందిని బాధ్యులను చేస్తూ ఈ పీసీ ఘోష్ కమిషన్ కూడా నివేదిక అందజేసినట్టు కూడా మనకు తెలిసింది. అయితే పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాల కంటే ముందు, ఎందుకంటే ఆగస్టు లో చివరి వారంలో దాదాపు 3rd or 4th వీక్ లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో దానికంటే ముందే నెక్స్ట్ జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదికకు సంబంధించి ఇప్పటికే విద్యుత్ కమిషన్ సంబంధించి కూడా ఒక నివేదిక ప్రభుత్వం దగ్గర ఉంది. అది కూడా పూర్తి స్థాయిలో న్యాయ సలహాలు తీసుకున్న తర్వాతనే ఎలాంటి చర్యలకు ముందుకు వెళ్ళాలి, అంటే నెక్స్ట్ వాళ్ళు చర్యలు తీసుకున్న తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్టు కూడా మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే అటు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అంశానికి సంబంధించి కావచ్చు, కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో ఫస్ట్ న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత ఎలాంటి అంశాలతో ముందుకెళ్తే బాగుంటుంది, ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకుంటే అంటే కరెక్ట్ గా దానికి సంబంధించిన చర్యలు ఎలాంటివి తీసుకోవాలంటే కూడా న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత మంత్రివర్గంలో చర్చించి మంత్రివర్గ చర్చల అనంతరము నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ఈ నివేదికను అసెంబ్లీ సమావేశాలలో పెట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికంటే ముందు ఇప్పటికే ఉన్నటువంటి నివేదిక పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ లో ఉన్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలలో పెట్టేటకంటే ముందే ఉర్దూతో పాటు తెలుగులో కూడా దాన్ని అనువదించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా కాపీని అందచేయాలని చెప్పేసి కూడా అంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు భావిస్తున్నటువంటి నేపథ్యం కనబడుతున్నట్టు ఉండటంతో తొందరలో ఈ రోజు ప్రభుత్వానికి ఈ నివేదిక అందబోతుంది. తర్వాత చర్యలు ఎలా ఉంటాయనేది మాత్రం కొద్ది మనకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది. తొందరలో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో మొదట చర్చించి దాని తర్వాత న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవడము, కేబినెట్ లో చర్చించిన తర్వాతనే పూర్తి స్థాయిలో అసెంబ్లీలో పెట్టే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం కనబడుతుందని చెప్పేసి పీసీ ఘోష్ పేర్కొన్నట్టుగా అయితే తెలుస్తుంది. చూడాలి అధికారుల పైన వేటు పడుతుందా, లేదంటే ప్రభుత్వంలో గతంలో పెద్దలు ఇన్వాల్వ్ అయినటువంటి మేరకే మేము ప్రాజెక్టు నిర్మాణ పనులు కంటిన్యూ చేశామని చెప్పేసి అధికారులు చెప్తూ వచ్చారు. అధికారుల పైన వేటు పడుతుందా, లేదంటే ప్రభుత్వంలో పెద్దల పైన వేటు పడుతుందా అని మాత్రం మనం వేటు చేయాల్సిన అంశం అయితే కనబడుతుంది. Thank you both for the clear updates.